ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో సమస్త శని దోషాలు, శని పీడలు, అపమృత్యు దోషాలు తొలగి శనీశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం చేసే శని త్రయోదశి పూజా విధానం ఏమిటో, గుడిలో ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో, విశిష్టత ఏమిటో, నియమాలు ఏమిటో, చేయవలసిన దానాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి శనివారం రోజు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా జరుపుకుంటాం. అయితే శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి తిథి అనేది పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకే ఈ త్రయోదశి శనివారం రోజు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పెద్దలు పేర్కొంటున్నారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి కాబట్టి శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనిదేవుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని వంటి దోషాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శనివారం రోజు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే శని త్రయోదశి రోజు అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు సందర్శన ప్రదక్షిణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. శని దోష ప్రభావం వల్ల అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, చిరాకులు, దురదృష్టం మొదలైన అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండి శనిదేవుడికి పూజలు చేయడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందట. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల కీర్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపదలు లభిస్తాయి. అంతేకాకుండా శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ఆయుష్, ఆరోగ్యం పెరుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే తొలి త్రయోదశి జనవరి 30వ తేదీ శుక్రవారం ఉదయం 11:09 ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి 31వ తేదీ శనివారం ఉదయం 8:26 వరకు ఉందండి. సూర్యోదయానికి శనివారం రోజు త్రయోదశి తిథి అనేది ఉన్నది కాబట్టి 2026 సంవత్సరం జనవరి 31 శనివారం రోజున శని త్రయోదశిని జరుపుకొనున్నాము. గుడికి వెళ్ళి పూజ చేసేవారు ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు కానీ శుభ్రమైన వస్త్రాలు కానీ ధరించాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలి. నవగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. ప్రధానంగా శనీశ్వరుని ఆరాధించాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి 9 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్రవచనం. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాకుండా ఈరోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెప్తారు. ముఖ్యంగా ఈరోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిది. ఏ పూజకైనా భక్తి ప్రధానం. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు. శని త్రయోదశి నాడు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తే కూడా మంచిది. గుడికి వెళ్ళి పూజ చేయలేని వారు ఇంట్లోనే పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని త్రయోదశి నాడు బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి శనిదేవుణ్ణి ఆరాధించాలి. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. వీలైతే ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివుడు, పార్వతీదేవి విగ్రహాలను పెట్టి దీపారాధన చేయాలి. శనిదేవుని పటం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే శివుని పటం ఉన్నా సరిపోతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివునికి బిల్వపత్రాలు సమర్పించాలి. శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అలాగే తమలపాకులో బెల్లం, నువ్వులు కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి. శని మంత్రాలు, శ్లోకాలు చదవడం ద్వారా శనిదేవుణ్ణి ఆరాధించవచ్చు. రోజు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. ఉపవాస దీక్ష చేస్తే ఎంతో మంచిది.
ఈరోజు శని గాయత్రి మంత్రాన్ని 108 సార్లు తప్పక చదువుకుంటే ఎంతో మంచిది. త్రయోదశి రోజున శనిదేవుణ్ణి వ్రతం పాటించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాక కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల రాహుకేతు చెడు ప్రభావం తొలగిపోతుందని, అలాగే ఈ రోజున కాలభైరవుని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఎంతో మంచిది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.